ప్రభావతి మీనా చేసిన పనికి తెగ కంగారు పడిపోయి ఇంట్లో వాళ్ళందరినీ లేపేస్తుంది. రే రవి లేయిరా అని. ఇక తనేమో లేయడు. ఇక సత్యం దగ్గరికి వెళ్తుంది. మీరైనా లేవండి అని అయితే చెప్పి కర్రలైతే పట్టుకొని ఇక మన ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారు, ఇల్లంతా దోచుకుపోతున్నారు అని అయితే చెప్తుంది. ఇక రవిని అందరం లేపుకొని అయితే వస్తుంది. కర్రలు పట్టుకొని బయటకు వచ్చి అయితే చూస్తారు. తీరా బయటకొచ్చి చూసేసరికి మీనా చక్కగా ముగ్గులు పెడుతూ ఉంటుంది. అందరూ చూసి షాక్ అవుతారు. మీనా ముగ్గులు పెడుతూ ఉంటే, "నువ్వేంటి దొంగలు పడ్డారు అని మమ్మల్నందరినీ హడావిడిగా పెట్టేసి గందరగోళం చేసేశావు. ఇల్లు పీకి పందిరేసినంతగా పని చేశావు" అనైతే సత్యం అంటాడు. ఇంతలో షీలా డార్లింగ్ కూడా వస్తారు. "అంటే మీ ఆవిడ ఏ రోజు ఇంత ఉదయాన్నే లేసి ముగ్గులు పెట్టింది లేదు కదా! అందుకని ఇది కాస్త ఆశ్చర్యంగా, కాస్త ఆమెకి పెద్ద భయాందోళనలో కలిగించే విషయమేలే" అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అయినా ఈ టైంలో ఎవరైనా లేస్తారా అనైతే అంటూ, "ఈ టైం 5:30 అత్తయ్య గారు, మా ఇంట్లో నాకు అలవాటు అందుకే చేస్తున్నాను" అన్నది మీనా చెప్తుంది. "ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు పెట్టుకుంటే నాకు ముందు చెప్పుమ్మా, లేదంటే మాకు భయమేస్తుంది" అన్నట్టు చెప్తుంది ప్రభావతి. ఇక ప్రభావతి ఎప్పుడు నేను తెలివిగలదాన్ని అని మాట్లాడుతూ ఉంటది కదా! ఇక షీలా డార్లింగ్ అయితే అందరి ముందు పరువు తీసేస్తుంది. "నీ భార్య తెలివిగలది కాదురా, తెంగరది మొత్తానికి" అనైతే చెప్తూ ఉంటుంది. ఇక సత్యం బాలుని లేపు అమ్మా అని మీనాకి చెప్తాడు. "అలాగే నువ్వు కొంచెం గట్టిగా చెప్పు, రోజు ఉదయాన్నే లెయ్యాలని. నువ్వు ఇప్పటి నుంచే వాడి మీద ఒక అథారిటీ తీసుకోవాలన్నట్టు మాట్లాడతాడు. మీనా ఏమో వెళ్ళి లేపుతూ ఉంటే లెయ్యడు. ఒక కర్ర తీసుకొచ్చి కాళ్ళ దగ్గర చక్కలు గింతలు పెడుతూ ఉంటే, "ఏయ్! నిద్రలో కూడా నన్ను వదలవా" అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అంటే మీనాను ఉద్దేశించి మాట్లాడినట్టే అనిపిస్తుంది. కానీ తనేమో ఒక ఎలక గురించి మాట్లాడతాడు. ఇద్దరు అయితే పోట్లాడుకుంటూ ఉంటారు. కర్ర పట్టుకొని మీనా, దిండు పట్టుకొని బాలు. "ఉదయాన్నే నన్నెంత భయపెట్టావు" అన్నట్టు బాలు మాట్లాడతాడు. "సరే ఇయన్నీ నాకెందుకులే కానీ నాకేమైనా సరదానా ఉదయాన్నే నీ మొహం చూడ్డానికి" అన్నట్టు మీనా తిడుతూ ఉంటుంది. "నేను ఇదిగో చెప్తున్నా, తాళి కట్టాను కదా అని నన్ను నీ గ్రిప్‌లో పెట్టుకోవాలని చూస్తే మాత్రం ఊరుకోను. 2 విషయాల్లో నన్ను వదిలేసేయాలి. నేను ఫుల్లుగా నాకు నచ్చినట్టు తాగుతాను, నాకు నచ్చినంత సేపు నిద్రపోతాననైతే చెప్తూ ఉంటే, "నువ్వెక్కడికైనా పడి చావు, నాకెందుకు, మీ నాన్న చెప్పాడు కాబట్టి చెప్పాననైతే" వెళ్ళిపోతుంది మీనా. అయితే మీనా ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటే సత్యం, "ఎందుకమ్మా ఇవన్నీ చేయడము, ఎవరో ఒకరు చేస్తారు కదా" అంటే, "ఇవన్నీ నాకు అలవాటే మావయ్య గారు, మీరేం అలా అనుకోకండి, ఇది నా ఇల్లు అని నేను అనుకుంటున్నాను" అన్నట్టు మీనా చెప్తుంది. ఇక సత్యం మీనా ప్రవర్తన, పద్ధతి, సంస్కారం చూసి చాలా మంచి కోడలొచ్చింది మా ఇంటికి అన్నట్టు మీనాను చూసి తెగ మురిసిపోతూ ఉంటాడు సత్యం.